హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లర్నింగ్ అకాడమీ. సో, మనము 25,900 కాల్ ఆప్షన్‌లో బయింగ్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నాము. సో, మనం 60, 65 అరౌండ్ ప్రైస్ రేంజ్‌లో బై చేయడానికి ట్రై చేస్తున్నాము. మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి ఒక రీట్రేస్‌మెంట్ వచ్చిన తర్వాతనే మనం బయింగ్ అనేది చేయాలి. సో, ఏదైనా మూమెంట్ వచ్చిన తర్వాత వెంటనే బయింగ్ మొమెంటంలోకి వెళ్ళిపోవద్దు. ఒక చిన్న రీట్రేస్‌మెంట్ ఆర్డర్ బ్లాక్ అంటే బేసిక్‌గా అక్కడ ఇంకా పెండింగ్ ఆర్డర్స్ ఉండుండొచ్చు. లేదంటే ప్రైస్ ఎప్పుడైతే మనకి డిస్కౌంట్‌లో ఆర్ లోవర్ ప్రైజెస్‌లో అవైలబుల్ ఉంటుందో అప్పుడు చాలామంది ఆహ్, ఇన్‌స్టిట్యూషన్స్ అనేది బయింగ్ చేసే అవకాశం ఉంది. సో, ఇన్‌స్టిట్యూషన్స్ ఎప్పుడు గూడా సెల్లింగే చేస్తూ ఉండవు. బయింగ్ గూడా చేస్తాయి. సో, దానికోసం మనము ఒక రీట్రేస్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఒకవేళ ప్రైస్ అనేది 60, 65 రేంజ్‌లో వస్తే మళ్ళీ అప్పర్ లెవెల్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం రీట్రేస్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే నా పర్సనల్ ట్రేడ్‌లో కూడా నేను ఆపర్చునిటీ మిస్ అయ్యాను. ఇదైతే మీరు ఆ బ్లూ లైన్ చూస్తున్నారో అక్కడే మనం బయింగ్ ఇనిషియేట్ చేద్దాం అనుకున్నాము. బట్ మొమెంటమ్ వచ్చేసింది ఆల్రెడీ కాబట్టి ఒక రీట్రేస్‌మెంట్ కోసం స్టిల్ వెయిట్ చేస్తున్నాము. సో, నా పర్సనల్ ట్రేడ్‌లో కానివ్వండి, లేదంటే ఆప్షన్ లెర్నింగ్ సిరీస్, ఈ ఆప్షన్ లెర్నింగ్ సిరీస్ వల్ల మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుందని నేను ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. ఎక్కడ మనం ఎంట్రీ ఇవ్వాలి, ఏ బేసిస్ మీద ఎంట్రీ ఇవ్వాలి అనేది. ఓకే. సో, ఖచ్చితంగా ఇదంతా ఫాలో అవ్వండి. సో, మనము ఒకసారి మనం అనుకున్న ప్లేస్‌కి రిట్రేస్‌మెంట్ ఆల్రెడీ జరిగింది. సో, ఈ పొజిషన్‌లో నా పర్సనల్ ట్రేడ్‌లో ఎంట్రీ అనేది నేను తీసేసుకున్నాను గానీ, ఈ ఆప్షన్ లెర్నింగ్ సిరీస్‌లో ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటాను. సో, ఈ పొజిషన్‌లో గనక మనం బయింగ్ ఇనిషియేట్ చేస్తే మనము ఈ అప్పర్ లెవెల్‌లో ఏదైతే మీరు బ్లూ లైన్ చూస్తున్నారో అది ఆ ప్రైస్‌కి మనకు కావాల్సిన 20 పాయింట్స్ అయితే ఇక్కడ దొరకదు. సో, ఆల్ ద టైమ్ మనము ఈ 20 పాయింట్స్ గానివ్వండి, లేదంటే ఒక 40, 50 పాయింట్స్ ఎక్స్‌పెక్టేషన్ ఒక క్రిప్టో మార్కెట్, ఫారెక్స్ మార్కెట్ లాగాను ఇది చూడకండి. సో, చాలామంది ఆ ఫారెక్స్ అండ్ క్రిప్టో మార్కెట్స్ లేదంటే కమోడిటీ మార్కెట్స్‌తో కంపేర్ చేసుకుంటూ మొమెంటమ్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. ఇవాళ నిఫ్టీ ఎక్స్‌పైరీ. సో, మనకేం జరుగుతుంది మార్కెట్‌లో సెల్లర్స్ యాక్టివ్‌గా ఉంటారు. సో, ప్రైస్ అనేది సైడ్‌వేస్ ఉండే ఛాన్స్ ఉంది. లేదు అంటే డికే అవుతూ ప్రైస్ అనేది మీరు బయింగ్‌లో ఉన్నా, సెల్లింగ్‌లో ఉన్నా ప్రైస్ అనేది పడిపోతూ ఉంటుంది. సో, మీకు మొమెంటమ్ వచ్చినప్పుడు మీకు బెస్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు ఎగ్జిట్ అవ్వడమే బెటర్. సో, ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మొమెంటమ్ అప్పర్ సైడ్‌లో మనకి అరౌండ్ 17, 18 పాయింట్స్ వరకే కనిపిస్తుంది. 20 పాయింట్స్ మొమెంటమ్ అనేది లేదు. అండ్ లోవర్ సైడ్‌లో ఏదైతే ఈ బ్లూ జోన్ ఉందో అది బయింగ్ జోన్. సో, ఈ బయింగ్ జోన్‌లో ఒకవేళ బయింగ్ జోన్ గనుక కింది సైడ్ బ్రేక్ అయితే మార్కెట్‌లో అన్ని స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇది మనం రైట్ నౌ ఆర్డర్ బ్లాక్ లాగా కన్సిడర్ చేసుకుంటూ ఇక్కడ చాలామంది పుట్ సెల్లర్సే గానివ్వండి, లేదంటే కాల్ బయర్సే గాని యాక్టివ్‌గా ఉంటారు. సో, ఒక్క సెట్ ఆఫ్ బయింగ్ వచ్చిన తర్వాత అప్పర్ లెవెల్‌లో మనం ఒక బెస్ట్ ప్రైస్‌లో సెల్లింగ్ చేసేయాలి. 15 అండ్ అబోవ్ పాయింట్స్ వచ్చినప్పుడు మనం సెల్లింగ్ చేయాలి. సో, మొమెంటమ్ అనేది వస్తుంది. నేను జస్ట్ ఒక ట్రెండ్ లైన్ అనేది నేను చెక్ చేస్తున్నాను. ఈ ట్రెండ్ లైన్ గనుక బ్రేక్ అయింది అంటే చాలామంది మళ్ళీ బయర్స్ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే నేను ఆహ్, స్టాప్ లాస్ అనేది కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తున్నాను. సో, మీరు ఇది కీన్‌గా అబ్జర్వ్ చేయండి. ఇంత టైమ్ ఫ్రేమ్‌లో మనము ఎంతోమంది రిటైలర్స్ మార్నింగ్ టైమ్‌లో ఒక 10-15 టైమ్స్ ఎగ్జిట్ ఇచ్చేస్తుంటారు ఈ పార్ట్‌కి. అండ్ స్టాప్ లాసెస్ కంటిన్యూ‌గా హిట్ అయ్యి ఉంటాయి. సో, ఇక్కడ మనం ఒక ట్రేడ్ అంటూ తీసుకొని స్టాప్ లాస్ ఓకే. కాస్ట్ టు కాస్ట్ ఉంది కాబట్టి స్టాప్ లాస్ హిట్ అయితే మనం ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతాము. టార్గెట్ గనుక వస్తే టార్గెట్ తీసుకొని ఎగ్జిట్ అవుతాము. ఇవాళ నిఫ్టీ ఎక్స్‌పైరీ. సో, దాంతో మనం ఫైటింగ్ చేసుకుంటూ ఎంట్రీ, ఎగ్జిట్ ఇచ్చినా గూడా మనకి యూజ్ ఏమీ ఉండదు. స్కాల్పింగ్ అనేది ఎవరు చేస్తారు 5 ఆర్ 10 పాయింట్స్ స్కాల్పింగ్ చేస్తే నిఫ్టీలో వర్కౌట్ అవ్వదండి. సో, చాలామంది స్కాల్పింగ్ చేయొచ్చు, లేదంటే 1500 క్వాంటిటీతో చేయొచ్చు అని అనుకుంటారు. కానీ ఈ 5, 10 పాయింట్స్ గేమ్ ఎలా ఉంటుందంటే మీరు ఒక కంటిన్యూగా 4, 5 డేస్ కూడా 5, 10 పాయింట్స్ తీసుకుంటే చాలా ప్రాఫిటబుల్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒకే ఒక్క రోజు మీరు ఎగ్జిట్ ఇవ్వని రోజు ఉంటది. ఆ రోజు మాత్రం ఈ 10 డేస్, 5 డేస్ తీసుకున్న 10, 10 పాయింట్స్ కాస్త అంతా క్యాపిటల్ వెళ్ళిపోతుంది. సో, స్టాండర్డ్‌గా ఒక స్టాప్ లాస్ ఆర్ ఒక టార్గెట్ అంటూ మెయింటైన్ చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయినా పర్వాలేదు. మీరు రాంగ్ అవ్వలేదు. మీరు రైట్ అయినట్టు ఇంకొక ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. కాస్ట్ టు కాస్ట్ కనుక మీరు ఎగ్జిట్ అయితే మీరు ఇంకొక ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో, ఇక్కడ మనము బ్రేకౌట్ అనేది ఇస్తుంది కాబట్టి
సో, మార్కెట్ అనేది కొంచెం మొమెంటమ్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మనకి మూమెంట్‌లోన ఈ బ్రేకౌట్ అనేది ఫేక్ బ్రేకౌట్ అని అర్థమైతే మనం క్విక్‌గా మార్కెట్ నుంచి అనేది ఎగ్జిట్ తీసుకుంటాము. ఓకే. సో, స్టాప్ లాస్ అనేది మనం ట్రైల్ చేసేద్దాము. ఇక్కడ ఈ ట్రేడ్‌లో మనకి లాస్ అంటూ లేదు. ఖచ్చితంగా మనం లాస్ అంటూ అవ్వదు. సో, ఈ గ్యాప్ చూస్తున్నారా? ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఎగ్జిట్ తీసుకున్నాను. అలా ఎప్పుడైనా ప్రైస్ జంప్ అయింది అంటే మళ్ళీ అది ఫేక్ బ్రేకౌట్ కిందకి మనం కన్సిడర్ చేస్తాము. అక్కడి నుంచి మార్కెట్ అనేది ఒక సెట్ ఆఫ్ మళ్ళీ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితం కాదు. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ప్రైస్ డికే వల్ల ఆ క్యాండిల్స్ అనేది రెడ్ క్యాండిల్స్ అనేది చాలా హ్యూజ్‌గా ఫార్మ్ అయితూ కనుక వస్తే మన ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అవుతుంది. సో, ఆ రీజన్ వల్ల మనం క్విక్‌గా ఎగ్జిట్ ఇచ్చాము. అండ్ మార్కెట్ కూడా సైడ్‌వేస్ లేదా కిందకి ఫాల్ అవుతూ కనిపిస్తుంది మనకి. సో, ఈ రేంజ్‌లో మనకు ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ క్లియర్‌గా కనబడుతుంది. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.